తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? శ్రీశైలం. ఏం చేస్తారండి? రియల్ ఎస్టేట్ చేస్తాం, వ్యవసాయం చేస్తాం. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. దేశంలో ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. మోడీయా? ఎందుకు మళ్ళీ మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటారు? ఎందుకంటే ఆయన అన్ని మంచి చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉన్నందుకు అన్ని మంచిగా ఉన్నాయి, అన్నీ మనకు ఇచ్చేటి బెనిఫిట్స్ ఉన్నాయి. అయోధ్యది కానీ అవి కానీ ప్రతి ఒక్కటి ఆయన మంచిది. ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన మీకు నచ్చిందా? నచ్చింది. మీరు వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళలే కానీ నచ్చింది, చూస్తున్నాం. టీవీలో చూసారా? ఓకే. మోడీ పరిపాలన ఎట్లా ఉంది? మోడీ పరిపాలన బాగున్నందుకు అన్ని మంచిగా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలను మంచిగా సమీకంగా సమకూరుస్తున్నాడు. అన్ని దేశాలు కలుపుకుపోతున్నాడు. దేశ రక్షణ బాగుందా? గడబడి అల్లాలు లేవు. ఇప్పుడు మీ ఖాతాలో పిఎం కిసాన్ పైసలు పడుతున్నాయా? అంటే 6 నెలలకు ఒకసారి పడుతుందా? ఎట్లా? 6 నెలలకు ఒకసారి. ఇక ఆయన ప్రోగ్రామ్ ఆయన ఉన్నప్పుడు వేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందా? 100% గెలుస్తాడు. ఆయనకు ఎందుకు ఓటేయాలండి అసలు? ఆయన పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద. పార్టీ మీద. ఓకే. ఇప్పుడు ఆయన ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తారా ప్రజలకు, పేద ప్రజలకు? చేస్తాం. అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఇప్పుడైతే ఎమ్మెల్యేంతా కాంగ్రెస్ ఎట్లేదు, కానీ ఇప్పుడు మొత్తం మీద ఎంపీ అయితే విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఓకే. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇది చెప్పలేము, ఇక మన అయితే ఇక్కడ వరకు చెప్పలేము. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుందా ఇక్కడ? ఇప్పుడైతే గెలవదు. ఓవరాల్గా బీజేపీకి దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? చెప్పలేమన్నా ఇవన్నీ. ఇక్కడ వరకు అయితే ఎంపీ వరకే చెప్పగలుగుతాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు పీఎం కాదంటారు? ఆయన అప్పుడే కాలేడు, ఇప్పటికి అవుతాడు. అప్పుడే 2 సార్లు కాలేడు, ఇప్పటికి అవుతాడు. ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు, ఇండియా కూటమి అని తిరుగుతా ఉన్నాడు. అన్ని కూటాలు చేసినది ఆయన రాడు. ఇప్పుడు ఫస్ట్ అప్పుడే 2 మాటలు అయితే మన్మోహన్ సింగ్ వచ్చే అప్పుడే అయ్యేది, ఇప్పటికి అయితే కాదు. మీ పేరు బాబాయ్? అంజిరెడ్డి. ఏం చేస్తారు? వ్యవసాయం. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు? మనకు అంత తెలియదు కదా, ఏ ఏ డిస్ట్రిక్ట్లో ఏది వస్తుందో తెలియదు కదా. ఓకే. మీకు మోడీ పైసలు పడుతున్నాయా ఖాతాలో? పడుతున్నాయి. ఎంత పడుతున్నాయి? 2000. 2000 పడుతున్నాయి. ఓకే. ఈసారి ఏమనుకుంటారు? మోడీకి మళ్ళీ ఓటేద్దాం అనుకుంటురా, లేకపోతే కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటురా? దాని విషయంలో ఎవరి బాధ్యత వాళ్ళు వేస్తారు, అంతే కదా. ఓకే. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా? రావచ్చు అని అనుకుంటున్నాము. అనుకుంటురా? ఆయన వస్తే మంచిదే అంటారా? మంచిదే అంటే మనకు ఒకరి గురించి కాదు కదా, ప్రతి విషయాలలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందా ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో? ఇక కాంగ్రెస్ టికెట్ రాలేదు కదా, ఎవరు అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. ఓకే. కానీ పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా కాంగ్రెస్లో? ఏదనేది అంతే, వ్యక్తిని చూసి వచ్చేస్తారు. ఓకే. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ నమ్మకం తక్కువనే. నమ్మకం తక్కువనా? ఇప్పుడు ఏ పార్టీల మీద ఫైట్ ఉండే అవకాశం ఉంది? తగ్గ4 కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్, బీజేపీనా? ఇప్పుడు మోడీ అయోధ్య రామ మందిరం చూసారా టీవీలలో? చూసినాం. బాగుందా? బాగానే ఉంది.